కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల అమలుకు సంబంధించిన కార్మిక శాఖ సమావేశాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ బహిష్కరించింది. ఈ సందర్భంగా బాగ్లింగంపల్లిలోని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి రాంబాబు యాదవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కార్మికులు ఉద్యోగ భద్రత, 8 గంటల పని విధానం, యూనియన్ హక్కులు, వేతన భద్రతను బలహీనపరిచే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుకు ప్రయత్నించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలే అనుసరిస్తూ కార్మికుల ప్రయోజనాలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. ఇలా కార్మిక సంఘాలని అదే రకంగా యాజమాన్యాలను పిలిచి ఓ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ని బీఆర్టీయూ బహిష్కరించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీజేపీ చెప్పుల్లో కాలు పెట్టి నడుస్తున్నాడు. లేబర్ కోడ్స్ని అమలు చేయమని చెప్పేసి పార్లమెంటులో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ లేబర్ కోడ్స్ని అమలు చేయమని చెప్పేసి చెప్తాడు. కానీ తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రి గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ ఆర్గనైజ్ చేసిన మీటింగ్లో పాల్గొని మేము తప్పకుండా తెలంగాణలో ఈ లేబర్ కోడ్స్ని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తాడు. ఆ తర్వాత ఈరోజు వచ్చి లేబర్ డిపార్ట్మెంట్ మళ్ళా తిరిగి ఈ లేబర్ కోడ్స్ అమలు కోసం మీ సూచనలు, సలహాలు, ఇందులో ఉన్న ఇబ్బందులు అవి ఇవి చెప్పండి అని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాల మీటింగ్ పెట్టింది. అంటే ఉద్దేశం ఏంటి? ఏమిటి ద్వంద్వ వైఖరి? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒకే పద్ధతుల్లో పోతున్నాయి. ఇలా కార్మిక వర్గం బీజేపీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు చేసినాయి, బాగా వ్యతిరేకించినాయి. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ సంఘం కూడా ఈ 4 లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తూ మాతోటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. అంటే ఇదంతా నాటకమేనా? ఇదంతా కార్మికులను మోసం చేయటమేనా? ఓ పక్కన రేవంత్ రెడ్డి లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ అంటాడు, ఆచరణలోకి వచ్చేటప్పుడు వాళ్ళ మంత్రివర్గం లేదనుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్నీ లేబర్ కోడ్స్ అమలు చేయడానికి అనుగుణంగా ఇవాళ అడుగులు ముందుకేస్తున్నాయి. ఇటీవల కాలంలో కనీస వేతనాలు పెంచుతున్నాయని చెప్పి కనీస వేతనాలు పెంచే జీవోని విడుదల చేసేటప్పుడు ఈ 4 లేబర్ కోడ్స్ని అమలు చేయడంలో భాగమే ఈ కనీస వేతనాల జీవో జారీ చేయటం అని కూడా చెప్పారు. అందులో స్పష్టంగా రాసి కూడా ఉన్నది. అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మీరు మాట తప్పకండి. మీరు లేబర్ కోడ్స్ని అమలు చేయమని చెప్పేసి మాట్లాడారు. ఇప్పటికే మీరు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి వాగ్దానాలు అమలు చేయక మాట తప్పారు అని చెప్పేసి మీకు చాలా పెద్ద బిరుదున్నది. ఈరోజు బీఆర్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పార్టీ ఢిల్లీలో మాట్లాడినప్పుడు లేబర్ కోడ్స్ని వ్యతిరేకించింది. ఇక్కడ తెలంగాణలో మీ ట్రేడ్ యూనియను, అదే రకంగా మీ పార్టీ, అదే రకంగా మీరు ఇలా లేబర్ కోడ్స్ని వ్యతిరేకించారు. అలాంటి సమయంలో తెలంగాణలో లేబర్ కోడ్స్ని అమలు చేయడానికి ఏ రకంగా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారో మీరు ఇలా తెలంగాణ కార్మిక వర్గానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకనే తెలంగాణలో ఉన్న కార్మిక ఉద్యోగ మిత్రులారా, ఈ రేవంత్ రెడ్డి మాటలు కానీ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాటలు కానీ నమ్మొద్దు. బీజేపీ వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు, వీళ్ళిద్దరు కలిసి ఒకటే. ఇవాళ లేబర్ కోడ్స్ను తప్పకుండా అమలు చేయడానికి వీళ్ళు ముందుకు పోతున్నారు. కానీ అన్ని కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఇవి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక వర్గానికి నష్టం చేసేటటువంటి ఉన్నాయని చెప్పేసి అనేక సంవత్సరాల కాలం నుంచి ఆల్ ట్రేడ్ యూనియన్స్, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ అకస్మాత్తుగా ఏ బీజేపీ ప్రభుత్వం అయితే కార్మిక వ్యతిరేకంగా ఈ 4 కోడ్లు తీసుకొచ్చిందో, అనేక దశాబ్దాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, కార్మిక చట్టాలన్నీ తుంగలో దొక్కి యాజమాన్యులకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి కోడ్లను అమలు చేయడానికి సడన్గా బీజేపీ ఏదైతే చెప్తుందో, బీజేపీ ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా చేస్తుందో, మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కార్మిక శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ కలిసి బీజేపీ నరేంద్ర మోడీ ఏదైతే చెప్తున్నారో కార్మిక వర్గం పట్ల వీళ్ళు కూడా అదే అనుసరిస్తున్నారు. ఈ అమలుకు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్లో లేబర్ అధికారుల ద్వారా రూల్స్ ఫ్రేమ్ చేయడానికి జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా మొదటి నుంచి కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్టీయూ,
కార్మికులకు ఈ చట్టాలు వస్తే, ఈ కోడ్లు వస్తే అన్యాయం జరుగుతుందని చెప్పేసి నిక్కచ్చిగా నిలబడ్డటువంటి యూనియన్ BRTU. కాబట్టి ఈరోజు ఆ సమావేశాన్ని బహిష్కరించినాం. తప్పకుండా ఈ కోడ్లు అమలు చేయొద్దు, అమలు చేసినట్టయితే నష్టం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరినీ అండగా నిలబడి కార్మికులందరినీ ఐక్యం చేసి ఈ చట్టాలకు వ్యతిరేకంగా, ఈ అమలుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, మాటలు ఒకటి చేతలు ఒకటి కాదు. నరేంద్ర మోడీ ఏం చెప్తున్నావు, నువ్వు ఇక్కడ అదే చేస్తున్నావు. మీ రాహుల్ గాంధీ ఏమో ఒకవైపు ఈ చట్టాలు కార్మికులకు నష్టం అని చెప్తున్నావు, నువ్వేమో ఇక్కడ అమలు చేస్తున్నావు. కాబట్టి కార్మికులే తేల్చుకుంటారు. మీ ద్వంద్వ వైఖరి, మీ కపట ప్రేమ కార్మికుల పట్ల అన్ని తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి